మీకోటి వినిపించాలి చింతపండుది. ఎంత నవ్వుకుని ఉంటారంటే ఇప్పుడు ఇది ఏది వెళ్ళాం. ఒక ఎక్సైజ్ అధికారితో మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్స్లను ఎంత జనాభా ఒకటి కేటాయించిరని అడిగిన. నేను ఇన్ఫర్మేషన్ తెచ్చిన, ఆ వైన్స్లతో కంపేర్ చేసుకున్న 4 కోట్లు దాటుతుంది. వైన్స్లను ప్రతి 25,000 జనాభా ఉన్న చోట ఒక వైన్స్ ఆ ప్రాతిపదికన పెట్టుకుంటూ వచ్చారు. ఆ లెక్కలేస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కుక్కలను, పందులను, గాడిదలను, గుర్రాలను ఎన్నున్నాయో లెక్క పెట్టినాం కానీ మనుషులను ఎన్నున్నాయో లెక్క పెట్టలేకపోతున్నటువంటి వైఫల్యం. ఒక ఎక్సైజ్ అధికారితో మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరితో మాట్లాడినాట? ఎక్సైజ్ అధికారితో మాట్లాడినాట. ఏం మందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో గవాళ్ళకే ఫోన్ చేస్తారు. నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినావు. ఏ విద్యాశాఖ అధికారికో, ఏ వైద్యశాఖ అధికారికో, ఏదైనా ఆర్థిక శాఖ అధికారికో ఫోన్ చేసినావా? ఎక్సైజ్ శాఖ అధికారికి ఫోన్ చేసిండట. నీకు అదే ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు అందుకే ఫోన్ చేసినావు. విద్య ఎందుకు అందుకుతా సరిగ్గా అందుతలేవు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు ఎందుకు లేవు? మౌలిక సౌకర్యాలు ఎందుకు లేవు? హాస్పిటళ్ళల్లో మౌలిక సౌకర్యాలు ఎందుకు లేవు అని వాళ్ళకు ఫోన్ చేయలే, ఎక్సైజ్ శాఖ అధికారికి ఫోన్ చేసిన నేను. ఎవరు దీన్ని అడిగేటోడు ఉండడు అనుకొని సప్పట్లు కొట్టే, ఇట్లా ఎడ్డికథలు కలిగిన వాళ్ళు సప్పట్లు కొడతారని ఇది చెప్పిండు. 25,000 ఉన్న కాడనాట, 25,000 జనాభా ఉన్న కాడ నాకు ఒక వైన్ షాప్ పెట్టినలాట. 25,000 ఉన్న కాడ 2 కూడా పెట్టుకోవచ్చు తమ్మి, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇంత దూరంలో ఒక్కటే ఉండాలి, ఇంతమందికి ఒక్కటే ఉండాలి రూల్ ఏం లేదు. అక్కడ డిమాండ్ బట్టి, అక్కడ తాగేటోళ్ళ సంఖ్యను బట్టి 1 పెరుగుతుందా 2 పెరుగుతుందా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడనే ఉప్పల్ దగ్గరనే ఒక్క దగ్గరనే 3-4 వైన్ షాపులు ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా లెక్క కడతాను చెప్పు? వైన్ షాపులను లెక్క కట్టి జనాభాను లెక్క కడతాను. ఎంత తెలివి తక్కువని మళ్ళీ నువ్వు చెప్పే ముచ్చట్లకు. ఇప్పుడు 25,000 చొప్పున జనాభా ఉన్నదాన్ని బట్టి ఒక్క వైన్ షాప్ ఇచ్చిందా అంటే 25,000 ఇంటూ ఒక్క వైన్ షాప్ అని ఇట్లా లెక్కేసుకొని 4 కోట్లు దాటిపోతాను అంటాను. ఏం తెలివిపాడైంది? నిన్ను ఎవడు గెలిపించిండు? వైన్ షాపులు ఎందుకు ఇస్తారు, ఎట్లెట్లు ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు కనీసం తెలుసుకోకుండా ఇట్లా కులసభ పెట్టుకొని ఆ కులసభలో మాట్లాడితే నీ కులపోలు సప్పట్లు కొడతారు కావచ్చు, కానీ గ్రాడ్యుయేట్స్ చెప్పులు అందుకొని చంపుతారు. నేను గ్రాడ్యుయేట్స్ గెలిపించిండ్రు. గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగుల కోసం ఎన్ని ఉద్యోగాలు వేసినామని ఏ నాడన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చిన్న ఫిర్యాదాన్ని ఇచ్చొచ్చినావా? విద్యాశాఖ మంత్రి లేడు అని విద్యాశాఖకు సంబంధించిన అధికారుల దగ్గరికి పోయి ఏనాడైనా లెక్కలు తీసిపోయి ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలు నింపాలే, ఈ బ్యాక్లాగ్ పోస్టులు నింపాలే, చదువుకున్న గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగుల తిరుగుతాన్లు, తాగుడుకు అలవాటైన్లు, తంబాకులకు అలవాటైన్లు అని ఏ రోజన్నా మాట్లాడితివా? కులాల పంచాయతీ ముందటేసుకొని నేను ఎక్సైజ్ శాఖ అధికారికి ఫోన్ చేసినా, 25,000 జనాభా ఉన్న చోట ఒక వైన్ షాప్ ఉంటుంది, పోయి తాగిరారి. ఇదా నువ్వు చెప్పేది సన్యాసి? నువ్వు తాగుతావు కాబట్టే నీకు ఆలోచన వచ్చింది. అవును, ఇప్పుడు నువ్వు ఉన్న ఏరియాలో ఉన్నదా వైన్ షాపు? ఎందుకంటే నువ్వు కూడా ఒక సభ్యునివే, 25,000 జనాభాలో నువ్వు కూడా ఒక సభ్యునివే. డైలీ నీ పైసలు పోతాయి, అటు ఒక కోటర్ ఇటు వస్తుంది. దొంగ కనీసం మాట్లాడేటప్పుడు లెక్కలేసుకో దొంగ. చింతపండు వెనక ముందు చూసుకొని మాట్లాడు. చింతపండు ఏది మాట్లాడుతుంది సపోర్ట్లు కొడతారు అనుకుంటే నీ వెర్రితాను. కొడతారు, ఎవరు కొడతారు? ఆలోచన లేనోళ్ళు కొడతారు. పక్కాగా ఆలోచిస్తే అరే చింతపండు మరి ఇక్కడ మూల మీద 3 బార్ షాపులు ఉన్నాయి, 3 వైన్ షాపులు ఉన్నాయి, మరి ఒక్కకాయనే 3 వైన్ షాపులు ఎట్లా ఇచ్చిండ్లు అని ఒకడు అడిగితే దానికి ఆన్సర్ ఏముంటుంది నీ దగ్గర? ఇప్పుడు నాగోలు బండ్లగూడ మధ్యలో 1 కిలోమీటర్ పరిధిలోనే 3 వైన్ షాపులు ఉన్నాయి, 3 వైన్ షాపులు ఉన్నాయి.
మరి ఎందుకు ఇచ్చిండ్రు? 25,000 జనాభా ఉన్నదా ఆడ? తెలీదు అక్క ముఖంలా కట్టే. మళ్ళీ నేను ఇంత తెలివిపాటి తెలివని, నాకు ఇంత తెలివి ఉన్నది అని చెప్తాడు.